అబ్బా ఉదయం ఉదయం ఇలా స్నానం చేస్తుంటే అంత చల్లగా ఉందో. ఎవరిదే? ఓయ్ ఏందయ్యా, మేము ఇలాంటి స్క్విడ్ గేమ్ లాంటివి ఏం ఆడట్లేదు. మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? నాకు స్క్విడ్ డాల్ అంటే చాలా ఇష్టం. పాపం స్క్విడ్ డాల్ ని ఆ మిస్టర్ ఫిక్సిట్ గాడు పోలీసుల చేత అరెస్ట్ చేయించాడు. ఎలా అంటే అరే స్క్విడ్ డాల్ అరెస్ట్ చేశారా? అయ్యో ఏమైంది? ఏమంటదా, జనజీవన స్రవంతిలో కలిసిపోతుందా స్క్విడ్ డాల్? ఎన్నాళ్ళు మన దగ్గర బాగానే పనిచేసింది, బాగానే తిండి పెట్టాం. ఇప్పుడు దానికి బాగా కొమ్ములు వచ్చినట్టుగా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. దాన్ని చంపాలని చూస్తే అందరూ నన్ను పట్టుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను, ఆ ఐడియా ప్రకారంగా మీరు చెయ్యండి. అరే బాస్ నాకు ప్లాన్ మొత్తం చెప్పాడు. రండి తొందరగా నాతో పాటు. ఆ స్క్విడ్ డాల్ వచ్చేసి మనమైతే చంపకూడదు. చంపినట్లయితే మళ్ళీ అది తిరిగి వస్తుంది. ఎందుకంటే అది బొమ్మ కదా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైఫ్ టైం దాన్ని జైల్లో ఉండేలా చెయ్యాలి. బాస్ నాకు ఒక సూపర్ ఐడియా ఇచ్చాడ్రా. ఆ ఐడియా నేను అప్లికేబుల్ చేస్తాను. స్క్విడ్ డాల్ ని జైల్లో పడేస్తాము. వచ్చేసాం, అది ఇక్కడే ఉంది. చూసారా ఎంత వయ్యారంగా ఉందో అక్కడ. ఏ స్క్విడ్ డాల్ ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చూస్తున్నాను. ఏమి మధ్య పనిలోకి రావడం మానేసావు? కొత్తగా అడుగుతున్నావేంటి? నాకు అలాంటి పనులు ఏం నచ్చట్లేదు. నేను మంచిదాన్ని అయిపోయాను. ఎవరిని చంపాలని నాకు లేదు. ఓకే, ఆల్రెడీ కొత్త బొమ్మని పెట్టుకున్నారు కదా, ఆ బొమ్మతో మీరు ఆడుకోండి. ఇక నా దగ్గరికి రాకండి, నేను వచ్చేదే లేదు. అరే నాకు తెలుసు నువ్వు ఇలానే పొగరబోతు గిత్తలా మాట్లాడతావని. అందుకే మా బాస్ ఒక ప్లాన్ చెప్పారు. ఇప్పుడు దానికి ఏం చేస్తానో చూస్తావా? ఇప్పుడు చూడు, నువ్వు షాక్ అవుతావు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తామంటే చెప్పాను, చేసి చూపిస్తాను స్క్విడ్ డాల్. హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఇదిగోరా తీసుకో. నువ్వు కూడా. ఏంటి స్క్విడ్ డాల్, మావాడినే కాల్చానని షాక్ అవుతున్నావా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బతకూడదు, చావాలి. అరే ఏం చేస్తున్నావురా? వాళ్ళెందుకు చంపావు? రే ఎందుకురా వాళ్ళని చంపావు? ఏంటో వీళ్ళు పిచ్చోళ్ళ ఉన్నారు. పిచ్చి పట్టినట్టుగా ఉంది. జనాల్ని చంపి చంపి ఇలా పిచ్చోళ్ళైపోయారు. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ స్క్విడ్ డాల్ వచ్చేసి, ఓ మై గాడ్, ఇన్ఫర్మేషన్ ప్రకారమే నిజంగానే ఈ స్క్విడ్ డాల్ వచ్చేసి వీళ్ళని చంపేసింది. స్క్విడ్ డాల్, నీకు ఎంత ధైర్యం? నువ్వు వీళ్ళని చంపుతావా? ఇప్పుడు నేను ఇలా కాదు, డైరెక్ట్ గా వెళ్ళి స్టేషన్ లో పడి 4 కుమ్ములు కుమ్మితే అప్పుడే చెప్తావు. ఇక నీకు జీవితంలో బయటికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎవ్వరు కూడా ప్రాణాలతో లేరు. నీకు ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది, ఎందుకంటే నువ్వు చంపావు కాబట్టి. సార్ అది నేను కాదు, వీళ్ళల్లో ఒకరు వచ్చేసి చంపాడు సార్. చంపేసి వెళ్ళిపోయాడు. నా పైకి వస్తుంది ఏంటిది? నేను ఎవరిని చంపట్లేదు సార్. నేను మంచిదాన్ని అయిపోయాను. ప్లీజ్ నన్నేం చేయకండి సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇక నుంచి నీకు అత్తారిల్లు వచ్చేసి జైలే. జైల్లోనే నీ లైఫ్ టైం గడపబోతున్నావు. నీకు బెయిల్ వచ్చే అవకాశమే లేదు. నీ చావు కూడా అక్కడే. అర్థం అవుతుందా? నోరు మూసుకునిరా. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. మళ్ళీ నువ్వు మాట్లాడవంటే తొక్క తీస్తా. ఇక నీ జీవితం మొత్తం నువ్వు ఇక్కడే ఉండాలి. మరికొన్ని రోజుల్లో చెప్తాను నీకు ఉరి శిక్ష పడుతుందా లేదా అనేది. చాలా తప్పు చేసావు స్క్విడ్ డాల్. ఇక నీ లైఫ్ టైం ఇక్కడే ఉంటావు. ఎంత ధైర్యం మిస్టర్ ఫిక్సిట్ కి! వాడు అయిపోయాడు నా చేతిలో. స్క్విడ్ డాల్ ఇప్పుడు నేను ఎలా అయినా విడిపించాలి. ధనువన్నా, అరే ధనువాన కొంచెం ఒంట్లో బాగలేదనుకుంటా. ధనువానికి తలనొప్పని పడుకున్నాడు. ధనువాని ఇప్పుడు నేనైతే లేపదలుచుకోలేదు. నేనొక్కడనే వెళ్ళి ఎలా అయినా స్క్విడ్ డాల్ ని పోలీస్ స్టేషన్ నుంచి రప్పించాను. ధనువన్నా నువ్వు రెస్ట్ తీసుకో, నీకేం పర్వాలేదు ధనువన్నా. స్క్విడ్ డాల్ ని నేను తీసుకుని వస్తాను. అరే వెళ్ళు. అవును, తొందరగా వెళ్ళి కాపాడు. స్క్విడ్ డాల్ లేకపోతే మళ్ళీ చచ్చిపోతుంది. తనకి మళ్ళీ ఉరి శిక్ష పడుతుంది. మా స్క్విడ్ డాల్ ని కాపాడు షిన్చాన్. ఈ షిన్చానుడుగా భయపడాల్సిన అవసరం ఏంటి? స్క్విడ్ డాల్ ని కాపాడడానికి నేను వెళ్తున్నాను కదా. స్క్విడ్ డాల్ నీకేం కాదు, నేను వస్తున్నా కదా. అయ్యో పాపం, తను చాలా మంచిగా అయిపోయింది. కానీ కావాలని మిస్టర్ ఫిక్సిట్ గారు ఇలా ఇరికిస్తాడా? అమ్మో, స్క్విడ్ డాల్ పాపం చాలా అమాయకురాలు. ముందుగా తనని కాపాడి అప్పుడు ఆ మిస్టర్ ఫిక్సిట్ గారికి బుద్ధి చెప్పాలి. ఓకే, మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. బయట ఎవరు పోలీసులు లేరు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇదే మంచి సమయం. వెనక డోర్ నుంచి వెళ్ళి సైలెంట్ గా, ఎప్పుడు ట్రెవర్ మామ మమ్మల్ని ఎలా కాపాడతాడు అలానే మనం కాపాడేయాలి స్క్విడ్ డాల్ ని. షిన్చాన్ వచ్చేసాడు కదా. షిన్చాన్ రంగంలోకి దిగితే ఎవడు కూడా షిన్చాన్ ని ఆపేదే లేదు. ఓకే, ఇక్కడే ఎక్కడ ఉంటుంది మా స్క్విడ్ డాల్. స్క్విడ్ డాల్ ఇక్కడే ఉన్నావా? బాధపడకు మై ఫ్రెండ్, నేను వచ్చేసాను కదా. ఇప్పుడు నిన్ను ఎలా అయినా సరే కాపాడతాను. నేను వచ్చాను కదా. మేము కూడా వచ్చేసాము కదా బాబు. వెనక్కి తిరుగు. ఏంట్రా, ఎవడు పడితే వాడు పోలీస్ స్టేషన్ లోకి వితౌట్ పర్మిషన్ వస్తున్నాడు. కాపాడడానికి వచ్చావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా కాపాడతావు? నువ్వు ఒక క్రిమినల్ ని కాపాడడానికి వచ్చినందుకు నీకు కూడా జీవిత
జీవితకాలం కారాగార శిక్షని విధిస్తున్నాం. ఇప్పుడు నువ్వు లైఫ్ టైం ఇందులోనే ఉండాలి, అర్థమవుతుందా? నీకు కూడా బెయిల్ లేదు. క్రిమినల్ని కాపాడడానికి వస్తావా నువ్వు? బాగానే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేకపోతే వీడు తప్పించుకొని వెళ్ళేవాడు. ఇంకొకసారి చెప్తున్నాను, ఎవడైనా తప్పించుకోవడానికి చూసినా, ఇంకెవ్వడైనా దీని లోపలికి వచ్చినా తరువాత కథ వేరే ఉంటుంది. నేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మాటలతో చెప్పను, తరువాత చేతలతోనే చూపిస్తాను. నా రికార్డ్స్ చూసుకోండి ఒకసారి, అప్పుడు నా గురించి మీకు అర్థం అవుతుంది. ఓకే, నోరు మూసుకొని పడునండి రా. అరే నేను ఇక్కడ వచ్చినందుకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? నాకు అర్థం కావట్లేదే. అబ్బా స్క్విడ్ డాల్, ఇప్పుడు మనం ఎలా తప్పించుకుంటాం? బాస్, మీరు అనుకున్నట్టుగానే ఆ సించాన్ గాడిని వెలికించేశాను, కానీ ఇంకా ఈ ఫ్రాంక్లిన్ గాడు ఉండిపోయాడు. వీడిని ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వీడు వచ్చేసి పడుకొని ఉన్నాడు. చా, వీళ్ళిద్దరిని ఒకేసారి ఇరికిద్దాం అనుకున్నాను, కానీ ఒక్కడే దొరికాడు. ఓ, ఇంకా వాడు ఉండిపోయాడా? వాడు మనకి మెయిన్ టార్గెట్ కదా, వాడిని ఎలా వదిలేసావు? ఇప్పుడు ఈ షిన్చాన్ గాడు కూడా జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ స్క్విడ్ డాల్ గురించి, షిన్చాన్ గురించి వీడికి లేపి చెప్పు. చెప్పిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వీడికి. వావ్, మీ బుర్రే బుర్ర సార్, మీ బుర్రే బుర్ర సూపర్. నేను అలాగే చెప్తాను. బాస్ సూపర్ ఐడియా ఇచ్చాడు. ఈ సించాన్ గాన్ని పడేసాం, ఆ స్క్విడ్ డాల్ని పడేసాం, ఇంకా ఈడుండిపోయాడు, వీడిని కూడా పడేయాలి, ఈ ధనుగాన్ని. ఇప్పుడు వీడికి వచ్చేసి జరిగింది మొత్తం చెప్పాలి. అరే ధను బాయ్, ధను అన్నా, ఒక్కసారి లేవయ్యా. ధను బాయ్ బాయ్, చాలా పెద్ద. అరే ఏంటి తను మొద్దు నిద్రపోతున్నాడు? ఓయ్ లేవయ్యా. ఎంత పెద్ద ఘోరం జరిగిందో తెలుసా? స్క్విడ్ డాల్ని, షిన్చాన్ని జైల్లో పెట్టేశారు. దీనికి అంతటికీ కారణం మిస్టర్ ఫిక్సిటే. వాడు వచ్చేసి అక్కడ కావాలని షిన్చాన్ని ఇరికించేశాడు, స్క్విడ్ డాల్ని కూడా. వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు, తొందరగా కాపాడు, లేకపోతే వాళ్ళిద్దరికి ఉరి శిక్ష అంటాం. నాకు అర్థం కావట్లేదు. నేను ఇది మొత్తం విని నీకు చెప్పడానికి వచ్చాను. ఆ మిస్టర్ ఫిక్సిట్ ని అస్సలు వదలొద్దు. వెళ్ళు, తొందరగా వెళ్ళి షిన్చాన్ని, స్క్విడ్ డాల్ని ఇద్దరిని కాపాడు. సమయం లేదు ధను, వెళ్ళు. ఏంటి మా షిన్చాన్ ఇంకా స్క్విడ్ డాల్ వచ్చేసి అరే జైల్లో ఉన్నారా? వస్తున్నాను. అరే ఏంట్రా బాబు, ఉదయం నుంచి తల్లొప్పి అనుకున్నాను, కనీసం షిన్చాన్ గారు కూడా కనబడలేదు, వాడు మాటలు కూడా వినబడలేదు. జరిగింది ఇదా? అరే తొందరగా వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఇంతకీ వాళ్ళు జైల్లో ఎందుకు పెట్టారు? అరే నా కార్ కనబడట్లేదు, కార్ వాడే తీసుకెళ్ళి ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 minute, మీ కార్ నాకు కావాలి, తర్వాత వచ్చి మళ్ళీ నన్ను కలవండి, చాలా అర్జెంట్ పని ఉంది. అబ్బా షిన్చాన్, నేను వస్తున్నాను రా, మీకేం కాదు. స్క్విడ్ డాల్ని, షిన్చాన్ ఎందుకు జైల్లో? రే మిస్టర్ ఫిక్సిట్, నిన్ను అస్సలు విడిచిపెట్టను రా, మొత్తానికి నువ్వే కారణం కదా. అబ్బా ముందుగా వాళ్ళని మనం కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళకి మళ్ళీ వామ్మో ఎటువంటి శిక్షలు వేస్తారో ఏంటో. ఓకే, మనమైతే ఫైనల్లీ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు, ఎవరో ఫోన్ చేస్తున్నారేంటి? ఎవరిది? అరే ట్రెవర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ట్రెవర్ ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు? సరే ఒకసారి మాట్లాడదాం, ఆగండి. ఏంటిది? హలో ట్రెవర్, ఏమైంది ట్రెవర్, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? షిన్చాన్ని ఇంకా స్క్విడ్ డాల్ వచ్చేసి జైల్లో పెట్టేశారంట. నేను వాళ్ళకి కాపాడడానికి వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇలా జరగడానికి ఎవరైతే కారణం అయ్యారో వాడిని అసలు విడిచిపెట్టను. ఆ మిస్టర్ ఫిక్సిట్ గారు నా చేతిలో చేస్తాడు. అరే ధను, నువ్వు ఆవేశపడకు మిత్రమా, ఆవేశపడకు. ముందుగా వచ్చేసి అక్కడ చాలా సెక్యూరిటీ పెట్టారంట, ఎందుకంటే వాళ్ళని కాపాడడానికి ఆల్రెడీ షిన్చాన్ వెళ్ళాడు కదా, అప్పటి నుంచి సెక్యూరిటీని టైట్ చేశారంట. నువ్వు ఆవేశం మీద వెళ్ళినట్లయితే వెనక నుంచి వచ్చి నిన్ను మూసేస్తారు. అప్పుడు నువ్వు కూడా జైల్లో ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? అర్థం అవుతుందా? నువ్వు ఆవేశపడకుండా కూల్ గా డీల్ చేయి. ముందుగా పోలీసులు చెక్ చేసి నాకు ఫోన్ చేయి. అవునా? ఓకే ట్రెవర్. అరే యార్, ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే ఒకసారి మనమైతే వెళ్దాం, ముందుగా పోలీసులు చెక్ చేద్దాం. డైరెక్ట్గా మనం వచ్చేసి వెళ్ళిపోయినట్లయితే మాత్రం పోలీసులు మనల్ని నిజంగానే వెనక నుంచి మూసేసి అప్పుడు మనం కూడా పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే జైల్లో ఉండిపోతాం. అస్సలు మనం ఆ మిస్టేక్ చేయొద్దు. మనం కూడా జైల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ షిన్చాన్ వాళ్ళని ఎవరు కాపాడతారు? ఓకే, మనమైతే స్టేషన్ దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి నాకైతే ఇక్కడైతే పోలీసులు ఎవరు కనబడట్లేదు, స్టేషన్ దగ్గరే ఉన్నట్టుగా ఉన్నారు మొత్తం. ఒకసారి మనమైతే చూద్దాం. ఓ మై గాడ్, ఇక్కడ చాలా ఎక్కువ మందే ఉన్నట్టుగా ఉన్నారు. మొత్తానికి స్వాట్ ఫోర్స్నే తీసుకొచ్చారు. ఓరి నాయన, పోలీస్ స్టేషన్ చుట్టూరు పెట్టించారా? ఎక్కడి నుంచి వెళ్ళాలరా లోపలికి నేను? ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఎలా అయినా వాళ్ళని కాపాడాలంటే వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి. ఏ మాత్రమైనా చూసారంటే ముగ్గురిని జైల్లో పడేస్తారు, అస్సలు విడిచిపెట్టరు. అబ్బా, ఇప్పుడు మనం వెళ్ళడానికైతే ఛాన్స్ లేదు. ఇక్కడ పోలీసులు. ఓ, ఈ బ్యాక్ గేట్ దగ్గర కూడా పోలీసులు ఉన్నారా? అరే ఒకసారి ఆగండి, ట్రెవర్కి ఫోన్ చేద్దాం. ట్రెవర్, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటి చుట్టూరు పోలీసులు ఉన్నారు,
ఇప్పుడు నేను ఏం చేయాలి ట్రెవర్? నా బ్రెయిన్కి ఏమాత్రం తోచట్లేదు. అరే ధను, ఒకసారి ఈ ఫ్లైఓవర్ పైకి ఎక్కేసి చూడు. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ లో పోలీసులు కనబడుతున్నారేమో. బ్యాక్ గేట్ నుంచి అక్కడి నుంచి జంప్ చేసి నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. అప్పుడు ఈజీగా వాళ్ళని కాపాడచ్చు. కొంచెం ముందుకెళ్ళి చూడు. అదే చూస్తున్నా ట్రెవర్, నాకైతే ఏం కనబడట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు ఇటు సైడ్ కూడా ఉన్నారు. ఇక్కడ డోర్ ఉంది కానీ ఆ డోర్ లాక్డ్. మనం ఎక్కడ చూడాలో కూడా నాకు అర్థం కావట్లేదే. అరే, ఈ బ్యాక్ డోర్ దగ్గర ఈ ఎంట్రన్స్ లో కూడా ఇద్దరు స్వాట్ ఫోర్స్ అయితే ఉన్నారు. అరే, మన లోపలికైతే వెళ్ళడానికి అసలు ఆ వేస్ అన్ని క్లోజ్ అయినట్టుగా ఉన్నాయి. ట్రెవర్, నువ్వే చెప్పాలి. ఒకసారి ఫోన్ చేద్దాం. అకండి, ట్రెవర్ కట్ చేసినట్టుగా ఉన్నాడు. అబ్బా, ఏంట్రా బాబు, ఒకటి తర్వాత ఒకటి. ట్రెవర్, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మొత్తం పోలీసులు ఉన్నారు. లోపలికి ఎలా వెళ్ళాలో నాకు కొంచెం కూడా తెలియట్లేదు. అసలు లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? ధను, ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ఎటువంటి మార్గం కూడా లేదు. నాకు తెలిసినవన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళాల్సింది అయితే క్రిమినల్ అయినా అవ్వాలి, లేకపోతే పోలీస్ అయినా అవ్వాలి. మనకి తెలిసిన పోలీసుల్లో అరే మైకేల్ ఉన్నాడు కదా. మైకేల్ ఇప్పుడు పోలీస్ ఆఫీసరే. నువ్వు మైకేల్ దగ్గరికి వెళ్ళి మైకేల్ రిక్వెస్ట్ చేయి. ఖచ్చితంగా నీకు తను సహాయం చేస్తాడు. కానీ ట్రెవర్, మైకేల్కి నాకు పడదు కదా. ఇప్పుడు మైకేల్ నాకు ఎలా సహాయం చేస్తాడు? అరే ట్రెవర్, అరే కట్ చేశాడయ్యా. ఇప్పుడు నేను మైకేల్ వెళ్ళి అడగాల. కానీ తప్పదు. షిన్చాన్ గాడిని ఇంకా స్క్విడ్ డాల్ని నేను కాపాడాలి. అన్యం పుణ్యం తెలియని అమాయకులు వాళ్ళని జైల్లో పడేశారేంట్రా ఈ పోలీసులు. వీళ్ళు క్రిమినల్స్ని పట్టుకోలేరు. ఏ తప్పు చేయని వాళ్ళని పట్టుకుంటారు. వీళ్ళు మొత్తం కరప్టెడ్ అయిపోయారు. అబ్బా, ఇప్పుడు నేనేం చేయాలి? సరే, ఆ మైకేల్ గడిదే కాలో వేలో పట్టుకోవాలి. ఇప్పుడు తప్పదంతే. ఒక మెట్టు కిందకి దిగాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తాం? ఆడలాగా పోలీస్ కాబట్టి ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఎలా అయినా సరే హెల్ప్ చేయాలి దేవుడా. ఓకే, ఫైనలీ మనం అయితే వచ్చేసాం అనమాట మైకేల్ దగ్గరికి. లోపలనే ఉన్నట్టుగా ఉన్నాడు. సో ఇక్కడ వచ్చి నేను ఫోన్ చేశాను, తను ఇంకా వెళ్ళలేదంట. సో పోలీస్ స్టేషన్లో ఉన్నట్లయితే కొంచెం బెటరే. ఇప్పుడు మన స్టేషన్లోకి అయితే వెళ్ళే అవకాశం లేదు. మైకేల్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి తను లోపలికి వెళ్తాడు, మనకి సహాయం కూడా చేస్తాడు. నాకు తెలిసి డబ్బులు అడుగుతాడేమో. ఒకసారి మనం అయితే అడిగి చూద్దాం, ఎంతైనా ఇద్దాం. ఓకే మైకేల్, మై డియర్ ఫ్రెండ్. అరే మైకేల్, ఏం ఉన్నావయ్యా బాబు, ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు. సూపర్గా ఉన్నావు. ఇప్పుడు ముసలోళ్ళలాగా ఉన్నా కూడా దగ్గర ఒక 10 మంది అమ్మాయిలైనా పడేస్తావు. అరే, బానే ఉడుతున్నారా భయ్? ఏంది, ఏమైనా అవసరం ఉందా అట్లా మాట్లాడుతున్నావు? సరే గాని, ఏదో నీకు పనికి ఇట్లా పడినట్టుంది, అందుకే నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. ఏమలా చెప్పు, ఏంటా ముచ్చట? మైకేల్, అది షిన్చాన్ని ఇంకా స్క్విడ్ డాల్ని ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశారు. ఒక్కసారి వాళ్ళకైతే నువ్వు సహాయం చేయాలి మైకేల్. నువ్వు ఎలాగో పోలీసు కదా, నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాను. వాళ్ళని ఇప్పుడు బయటకు వచ్చేలా చేయాలి. ప్లీజ్, నువ్వు మాత్రమే ఉన్నావు మైకేల్. ఇంద్రాబాయ్, ఏంటి నాకే ఇట్లా చిల్లరి నీకు చూస్తున్నారా నువ్వు? ఈసారి చెప్తున్నాను, వాళ్ళు కనీసం బయటికి కూడా ఒక్క అడుగు పెట్టనీయకుండా నేను చూసుకుంటాను. అస్సలు బయటికి ఇట్లా రానియన్, అర్థమవుతుందా? వాళ్ళకి ఏ శిక్ష పడాలో అదే పడుతుంది. దానికంటే ఎక్కువ పడేటట్టుగా నేను చేస్తాను. నేను గిట్లా నీకు హెల్ప్ చేయను రే. లైఫ్ మొత్తం నువ్వు బాధపడుతూ ఏడుస్తూ గిట్లా కూర్చోవడమే, అర్థమవుతుందా? పోరా బాయ్, పో. మైకేల్, వీడితో ఇప్పుడు గొడవ పడడం అనవసరం. వీడు ఎలాగో పవర్లో ఉన్నాడు కాబట్టి వాడితో గొడవ పడినా కూడా మళ్ళీ జైల్లో వేసేస్తాడు. చాలా తిక్క వీడికి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి నాకు అర్థం కావట్లేదు. పోలీసులో అవ్వాలి, లేకపోతే క్రిమినల్ అవ్వాలి. క్రిమినల్ అయితే మాత్రం నో ఛాన్స్, మళ్ళీ బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పోలీస్ అవ్వాలంటే అరే 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 నాకు ఇప్పుడు సూపర్ ఐడియా వచ్చింది. మనకి ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు వదులుకోవాలి? చెప్తా. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా? ప్రెసిడెంట్ గారి దగ్గరికి. మనకి ప్రెసిడెంట్ గారు తెలుసు కదా, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోని మనం ఈజీగా అయిపోవచ్చు పోలీస్ ఆఫీసర్. ఇంత సింపుల్ అంటే అంత సింపుల్. ఓకే, మనమైతే వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడే ఉన్నారు ప్రెసిడెంట్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, గుర్తుపట్టారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను సార్. ఇప్పుడు నాకు వచ్చేసి ఒక పెద్ద సహాయం చేయాలి సార్. ఇప్పుడు ఏంటంటే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉంది సార్. అయితే ఏమైంది బాబు? ఏమవ్వాలనుకుంటున్నావో అది కరెక్ట్ గా చెప్పు. నువ్వు నాకు చాలా మంచి సహాయం చేశావు, కానీ ఏది కూడా రూల్స్ ప్రకారంగానే అవ్వాలి. ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే నీలో పోలీస్ లో ఉండే లక్షణాలు ఉండాలి బాబు, అప్పుడే. సరే, ఇప్పుడు నేను నీ మాట కాదనలేక ఖచ్చితంగా నేను నీకు ఆఫర్ ఇస్తాను, కానీ నీలో ఉన్న పోలీస్ లక్షణాలని నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి
రోడ్ నెంబర్ 34లో ఒకడు ఎప్పుడూ ఒక బండితో గొడవ చేస్తున్నాడంట. వాడు ఒక బండిని దొంగలించాడని విన్నాను, అది కూడా పసుపు రంగు బండి. ఆ బండిని ఎవడైతే దొంగలించాడో వాడిని నువ్వు పట్టుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే అప్పుడు నిన్ను పోలీస్ కింద మార్చేస్తాను. నీ పని కూడా ఈజీగా అయిపోతుంది, సరేనా? ముందుగా నీలో ఉన్న పోలీస్ ఎబిలిటీస్ నేను చూడాలి. ఓకే బాబు, వెళ్ళు. నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ప్రెసిడెంట్ గారు మన కోసం ఇంత టైం ఇవ్వడం చాలా గ్రేట్. ఎందుకంటే ఆయనకి ఎప్పటికీ మర్చిపోలేనంటి సహాయం చేశాం కదా మనం, అందుకే మనకు కూడా సహాయం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆ రోడ్ నెంబర్కి వెళ్ళి వాడు ఎవడో చూడాలి. ఎల్లో కలర్ బైక్ అన్నారు. ఎల్లో కలర్ బైక్ వాడు దొంగలించిన బైక్ అంట. వాడు చాలా పెద్ద దొంగ అంట, దాంతోపాటు సౌండ్స్ కూడా చేస్తున్నాడంట. అయిపోయారు నువ్వు నా చేతిలో. ఇప్పుడు వచ్చేసి నాకైతే ఇక్కడ ఎల్లో కలర్ బైక్ కరెక్ట్గానే వచ్చారా బయటికి? వాడే అనుకుంటా. ఎస్, నా టార్గెట్లు అయితే రికార్డ్ అయ్యాడు. వాడే చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఏయ్ ఆగరా, నీకంటే స్పీడ్గా వస్తాను నేను ఇప్పుడు. కొట్టుకెళ్ళిపోతున్నాడు, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు వీడు. అరే, ఎవరిని చూడకుండా గుద్దేస్తున్నాడు చూడండి. ఏయ్ ఆగు, రేయ్ ఆగుతావా ఆగవా? ఆ బైక్ ఎవరిదో చెప్తావా లేకపోతే నేను గుద్ది సైడ్కి పడేయమంటావా? రేయ్, వీడైతే మాటలతో ఆగేటట్టుగా లేడు. డైరెక్ట్గా వీడిని ఎన్కౌంటర్ చేద్దామంటారా? వద్దు, వీడిని వచ్చేసి మనం జైల్లో వేయాలి. వీడిని చెప్పినట్లయితే అప్పుడు మనకు వచ్చేసి పోలీస్ యూనిఫామ్ ఇస్తారు. అప్పుడు డైరెక్ట్గా పోలీస్ అయిపోవచ్చు. ఏయ్ ఆగు, ఎక్కడికి పారిపోతావు? నిన్ను కాల్చి పడేస్తా. అరే, వీడిని కాల్చకూడదబ్బా, వీడిని కాల్చకూడదు, ఎందుకంటే వీడిని మనం జైల్లో వేయాలి. వీడు వచ్చేసి చిన్న దొంగ మాత్రమే, అందుకే పోలీస్ స్టేషన్లో వేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా వచ్చేసి మనమైతే బైక్ని తీసుకుందాం. ఈ బైక్ని వచ్చేసి మనం పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏయ్, ఎక్కడికి పారిపోయాడు? కనబడకుండా పోయాడేంటి? రేయ్, ఇది ఎక్కడో దాగున్నట్టుగా ఉన్నాడు నాకు తెలిసి. ఎక్కడ దాగున్నారా రే? ఇది మనకు వచ్చిన ఫస్ట్ టాస్క్, దీన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. మిస్ చేస్తే మళ్ళీ దెబ్బ అయిపోతాం. కానీ వీడు నాకు ఎక్కడ కూడా ఇక్కడే ఉన్నాడు. అరే, ఏంటి అప్పుడే షర్ట్ కలర్ కూడా మార్చాడు? రేయ్, నువ్వు షర్ట్ కలర్ మారిస్తే నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? నేను నీకు ఎలా కనబడుతున్నాను రా? కాబోయే పోలీస్ ఆఫీసర్ రా నేను. నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఎక్కడికి పోతావు? ఇంకొకసారి గుద్దేస్తా, ప్రాణాలు పోతాయి. నోరు మూసుకుని అక్కడే ఉండు. బండి ఎక్కొచ్చి రా, ఫాస్ట్ గా బండెక్కు. ఇంకా మరి మాట్లాడడానికి లేవు, లేకపోతే ప్రాణాలు తీస్తా. ఓకే, మొదటి టాస్క్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి పోలీస్ ఆఫీసర్ కింద జాయిన్ అయిపోవచ్చు అనమాట. సూపర్ రా, మనం అనుకుంటే ఏదైనా ఫాస్ట్ గానే చేస్తున్నాం. పదండి వెళ్దాం. ఓకే, ఫైనల్లీ పోలీస్ స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు ఈ బైక్ ని వీడిని చెప్పాలి. రారా బాబు, రా, లోపల నీ కోసం టీలు టిఫిన్లు రెడీగా ఉన్నాయి, మంచిగా పెడతారు రా. ఓకే, ఇక్కడ చూడండి ఆఫీసర్లు మొత్తం ఎంతమంది ఉన్నారో. లోపలికి వెళ్ళడం చాలా కష్టం. హలో సార్, దొంగను వచ్చేసి నేనే పట్టించాను. ఒకసారి ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి నా జాబ్ కన్ఫర్మేషన్ గురించి అడగండి. ఏంటి జాబ్ కన్ఫర్మేషనా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, వెనక్కి ఒక దొంగ ఉన్నాడు, ఎల్లో కలర్ బైక్. ఓకే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎస్, ఆల్రెడీ నాకు ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, 1 minute, నేను కన్ఫర్మేషన్ చేసుకుని అడుగుతాను. హలో సార్, నా దగ్గరకు వచ్చేసి ఒక అబ్బాయి వచ్చాడు, ధను అని. సో తను వచ్చేసి ఎల్లో కలర్ బైక్ ఇంకా క్రిమినల్ ని పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఓకే, సరే సార్, సరే, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. డన్. మిస్టర్, మీరు పోలీస్ లా జాయిన్ అయిపోయారు. మీ ఇంటికి వెళ్ళండి. అక్కడ మీకు కావాల్సిన డ్రెస్ అండ్ ఇంకా వెహికల్ ఉంటుంది. దాంతో పాటు ఒక ఆఫీసర్ ఇస్తారు మీకు ఇవన్నీ. ఇక నేను ఆగేదే లేదురా బాబాయ్. ఫైనల్లీ వచ్చేసాను, పోలీస్ కింద జాయిన్ అయిపోయాను. ఇప్పుడు దర్జాగా పోలీస్ వెహికల్ మనం తీసుకుని వెళ్ళొచ్చు. మనల్ని ఎవరు ఆపుతారు? ఆపేదే లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పోలీస్ కదా. ధనుగాడు పోలీసు. ఇప్పుడు షించాన్ని ఇంకా స్క్విడ్ డాల్ని కాపాడాలి. ఓకే, ఫైనల్లీ మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఎవరో ఆఫీసర్ ఉంటారన్నారు. ఎవరి ఆఫీసర్? ఎక్కడో చూసినట్టుగా ఉందే, కళ్ళు తిరిగి పడిపోయాను. ఓ, మీరా సార్? ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు నేను సారేం సార్, నేను పోలీస్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదేనా నా వెహికల్? ఇంకా ఇది నీకు ఇది ఇట్లా ఎట్లా వచ్చిందిరా బాయ్? నాకు అర్థమైతలేదు. సరే గాని కంగారు పడక్. ముందు వచ్చేసి ఆ బాక్స్ ని ఇట్లా ఓపెన్ చేసి ఆ బట్టలు గిట్లా వేసుకుని చూడు, అర్థమవుతుందా? అవుతుందన్నా, అవుతుంది, వేసుకుంటాను. అరే ఏంటిది? నీ డ్రెస్సు నా డ్రెస్సు డిఫరెంట్ గా ఉందేంటి? నువ్వు పోలీస్ ఆఫీసర్వే, నేను పోలీస్ ఆఫీసర్నే, నాదేంటి ఇలా ఉంది? అరే, నీకు పోలీస్ ఉద్యోగం ఎట్లా వచ్చిందిరా బాయ్? నాకు అర్థం కాదు. నువ్వు వేసుకున్న డ్రెస్ ఏమనుకుంటున్నావు? అది హైవే కాప్ అంటే హైవే పోలీసు నువ్వు. ఇంకా పోలీస్ స్టేషన్ లో నీకు ఎలా ఉండదు, అర్థమవుతుందా? సిటీ అవుట్కట్స్ కి పోవాలా? చాలా మంచి పని అయిందిరా బాయ్. నువ్వు పోలీస్ కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, కానీ సిటీ పోలీస్ కాలేదురా బాయ్. సిటీ పోలీస్ అవ్వాలంటే దానికి చాలా తెలివితేటలు ఉండాలిరా, అర్థమవుతుందా? పోరా బాయ్, సిటీ పోలీస్ అవుదాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు నేను సిటీ పోలీస్ కాలేదా? ఏయ్,
ఇప్పుడు నేను ఏం పోలీస్ అయ్యాను? హైవే పోలీస్ అయ్యానా? నేను ఇప్పుడు సిటీ పోలీస్ అవ్వాలనుకున్నానే. ఇదేంటి నాకు ఈ పోస్ట్ ఇచ్చారు? నాకు కావాల్సింది సిటీ పోలీస్ కదా. నేను ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలి కదా. మైకేల్, ఇప్పుడు నేను ఏం చేయాలి సిటీ పోలీస్ అవ్వాలంటే? ఏయ్, ఏమ్రా నువ్వు నా బామ్మద్దు అనుకుంటున్నారా? నీకు అన్ని చెప్పనీకి పోరా, నీకు ఇట్లా ఏం చెప్పాను? మైకేల్, అది కాదు. ఇప్పుడు నేను పోలీస్ అవ్వాలి, అర్జెంట్ కావాలి. ఆగు ఆగు. వెళ్ళిపోయాడు వీడు. ఇప్పుడు నేను వచ్చేసి హైవే పోలీస్ అయ్యానా? నేను అడిగింది ఇది కాదు కదా. ప్రెసిడెంట్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. మనం వచ్చి సిటీ పోలీస్ అవ్వాలనుకున్నాం కదా. హలో సార్, నేను సిటీ పోలీస్ అవ్వాలనుకున్నాను సార్. ఈ హైవే కాప్ కాదు, హైవే పోలీస్ని కాదు సార్. ప్లీజ్ నన్ను సిటీ పోలీస్ని చేయండి. అరే బాబు, నువ్వు పోలీస్ అన్నావు, నేను పోలీస్ ఉద్యోగం ఇప్పించిన. అంతకు మించి నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సిటీ పోలీస్ అవ్వాలంటే దానికి చాలా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు హైవే పోలీస్ అయ్యావు కాబట్టి సిటీ అవుట్కట్స్ లోని హైవే పైన ఎటువంటి క్రిమినల్ థింగ్స్ జరుగుతున్నా ఒక కేసుని నువ్వు సాల్వ్ చేసావనుకో, అప్పుడు నాకు ఫోన్ చేయి. అప్పుడు తర్వాత నీకేం చేయాలో చెప్తాను. అప్పుడు నిన్నైతే సిటీ పోలీస్ కింద అపాయింట్ చేస్తాను. ఓకేనా? నాకు ముందే చెప్పాలి కదా, సడన్ గా ఇలా చెప్తే ఎలా? ఓకే బాబు, సరే నేనైతే ఉంటాను. నీ పని అయితే నువ్వు కానీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. ఓకే, ఫైనల్లీ మనం అయితే ప్రెసిడెంట్ గారితో మాట్లాడేసాం. ఆయన వచ్చేసి మనకైతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాస్క్ ఇచ్చారు. అరే, నేను ముందు అడిగింది సిటీ పోలీస్. డైరెక్ట్ గా అడగాల్సింది కదరా. నేను పోలీస్ అన్నాను, సిటీ పోలీస్ అనొచ్చు కదా. ఇప్పుడు హైవే కాప్ అయ్యాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే నాకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఏదో ఒక తప్పు జరగబోతుందని విన్నాను. ఇక్కడ ఒక కారు దొంగతనం చేయడానికి అదుకోండి చేస్తున్నాడు. నాకు ఆల్రెడీ ఫోన్ వచ్చింది. ఆవిడ ఫోన్ చేసింది, మీరేం కంగారు పడకండి, మీ కారు నేను తీసుకొస్తాను. ఓరి నాయనా, నా కళ్ళ ముందే రేయ్, పోలీసుల ముందే దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రా? ఇంకా ఆగుతూ వెళ్తున్నావేంట్రా? రేయ్, అక్కడే ఆగు. ఆగకపోతే షూట్ చేసేస్తా. ఆగో. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి జైల్లో వెయ్యాలి అనుకున్నట్లయితే మాత్రం నువ్వు ఆగాలి. ఇది ఎక్కడ దూరం? నువ్వు ఆగమంటే ఆగిపోవడానికి నేను ఎలా కనబడుతున్నాను రా? దొంగనే. ఏంటి పోలీసా? నువ్వేంట్రా కొత్త పోలీసులో ఉన్నా? నిన్ను ఎప్పుడు చూడలేదు. అడ్డు లేవరా. అడ్డు లేవకపోతే డైరెక్ట్ గా బ్రిడ్జ్ లోకి మొత్తం గుద్దేస్తాను. అప్పుడు బ్రిడ్జ్ లో పడే చస్తావు. అర్థమవుతుందా? నేను ఈ హైవే మొత్తంలోనే ద నెంబర్ 1 డాన్నే. అర్థమవుతుందా? నువ్వు నా మీదకే గన్ ఎత్తడానికి చూస్తావా? నేను గన్ తీసాను అనుకో, తరువాత పరిమాణాలు వేరేగా ఉంటాయి. అడ్డు లేస్తావా లేవా? రేయ్, ఇది నా కారు, వదిలిపెట్టో. రేయ్, పోలీసుల దగ్గరే రుబాబుగా మాట్లాడతావా? నువ్వైతే ఆగేటట్టుగా లేవురా. ఇప్పుడు నేను ఇస్తాను. నాకు ఇక్కడ నుంచి బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లేదు, గన్ తిరగట్లేదు, హ్యాండిల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇస్తాను. నువ్వైతే ఆగవు కదా. నేనే ఆపుతాను. ఆ కార్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. ఒక్కసారి ఆగురా. నేను గురి పెట్టానంటే అస్సలు మిస్ అవ్వదు. అర్థం అవుతుందా? పోలీసులు కూడా నా అంత పర్ఫెక్ట్ గా షూట్ చేయర్రా. ధనుడైనో అంటే హెడ్ షాట్ అంటే ధనుడైనో తెలియదు అనుకుంటా. అయిపోయాడు. ఫైనల్లీ మనమైతే కార్ని తీసుకున్నాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఆవిడకి మనమైతే చెప్పినట్లయితే మన టాస్క్ కంప్లీట్ అయిపోయినట్లే. అప్పుడు మన ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి మన ప్రమోషన్ గురించి మాట్లాడాలి. వన్స్ మనం పోలీస్ అయిన తర్వాత ఏం చేయాలి మీ అందరికీ తెలిసిందే కదా. ఓకే, సేఫ్ గా కార్ అయితే తీసుకుని వెళ్దాం. ఇప్పుడు మనం ఈ టాస్క్ కంప్లీట్ చేసిన వెంటనే అఫీషియల్ గా ఆ మైకేల్ గాడి ముందే కాలర్ ఎగరేసుకుంటూ పోలీస్ స్టేషన్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫైనలీ వచ్చేసాం అనమాట. సో ఈ కారు వచ్చేసి ఇక్కడి నుంచే దొంగలించినట్టుగా ఉన్నారు. బట్ ఇక్కడ ఎవరికబ్బా ఈ కారు? నాకు అర్థం కావట్లేదు. మనుషులు కనబడట్లేదు. ఒక ఆవిడ హెల్ప్ అని అడిగింది. బట్ ఎవరో ఇగో ఇక్కడే ఉంది. హే, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇదిగోండి మీ కార్. సేఫ్ గా తీసుకొచ్చాను. మీరేం కంగారు పడకండి. మిస్టర్ ధను పోలీస్ ఉన్నాడు కదా. మీరు చాలా గ్రేట్ సార్. సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం, ఇక మీరు వెళ్ళొచ్చు. జాగ్రత్తగా డ్రైవ్. ఓరి నాయన, పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేయండి అమ్మా, కొంచెం చూసుకొని ముందు వెనక. ఓకే, ఫైనలీ ఫస్ట్ టాస్క్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఓకే, సెకండ్ టాస్క్ అనుకుంటా. ఆల్రెడీ ఒక టాస్క్ చేసి మనమైతే ఇప్పుడు ఆఫీసర్ అయ్యాం. ఇప్పుడు అఫీషియల్ పోలీస్ అవబోతున్నాం. సార్, ఇప్పుడే ఒక కేసుని సాల్వ్ చేసిన హైవే పోలీస్ ఆఫీసర్ అదే నేనే సార్. ఇప్పుడు నా ప్రమోషన్ గురించి ఒకసారి మీరు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను సిటీ పోలీస్ అవ్వాలనుకుంటున్నాను కదా. బ్రిలియంట్, యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ మిస్టర్ ధను. నేను ప్రెసిడెంట్ గారి యొక్క పియ్యని మాట్లాడుతున్నాను. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నువ్వు సిటీ ఆఫీసర్ అవ్వాలనుకున్నట్లయితే ఇప్పుడు సిటీలో కూడా ఒక కేసుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ కేసుని సాల్వ్ చేసిన వెంటనే డైరెక్ట్ గా నీకు వచ్చేసి సిటీ ఆఫీసర్ కింద అయితే మేము ప్రమోషన్ ఇస్తాం. డైరెక్ట్ గా అప్పుడు నువ్వు డైరెక్ట్ గా సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్ లోనే ఉండొచ్చు. ఓకేనా? సో నువ్వు చేసిన వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఓరి నాయనో, మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టారయ్యా బాబు. చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ సిటీలో ఒక కేసుని సాల్వ్ చేయాలంట.
ఓకే మనమైతే సాల్వ్ చేయడానికి అయితే వచ్చాం. నేనైతే లెస్టర్కి ఫోన్ చేశాను. లెస్టర్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చాడు. ఈ బార్బర్ షాప్ వైపు కొంతమంది దొంగలు వచ్చారంట, వాళ్ళని పట్టుకోమని చెప్పాడు. తను సీసీ కెమెరాలో చూశాడు. తను హెల్ప్ చేయకపోతే మనం పట్టుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే చాలా కష్టం. అదిగోండి లోపలే ఉన్నారు. ఏయ్ రండిరా, బయటకు వస్తారు కదా. వీళ్ళు బయటకు వచ్చేటట్టుగా లేరు, లోపల డబ్బులు మొత్తం లూటీ చేసినట్టుగా ఉన్నారు. నేనే గన్ పట్టుకుని లోపలికి వెళ్తాను. నో అరే నా పైన గురి పెట్టారంటారు, నేను పోలీసుని రా. రే అబ్బా వీళ్ళు నా కళ్ళ ముందే దొంగతనం చేస్తున్నారే. వీడు డబ్బు మొత్తం ఇచ్చేస్తుంది. ఇవ్వద్దు. వీడు గన్ నా తలపైన పెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారా? రే నేను పోలీస్ అంటే భయం లేదా వీడికి? వీళ్ళకి భయం అంటే ఏంటో చూపించాలి కదా. ఒక్కసారి నేను ఎంటర్ అవుతాను. ఆగండి. వీళ్ళు ఆగర్రా, మాటలతో చెప్తే ఆగరు. నేనే వస్తాను, ఆగండి. బండి రెడీగా ఉంచుకున్నా కదా. ఎక్కడికి పారిపోతారా? ఎక్కడికి పారిపోయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ఛాన్స్ లేదు. మర్యాదగా ఆగారనుకోండి సెల్లో పడేస్తా. రే మేము ఆగంరా, ఏం చేసుకుంటావో చేసుకో. ఏ పోలీస్ కూడా మమ్మల్ని పట్టుకోలేదు. నువ్వు గనక మమ్మల్ని పట్టుకోవడానికి చూసావో అప్పుడు మా బాస్ వచ్చి నిన్ను చంపేస్తాడు. అర్థం అవుతుందా? నిన్నే చంపి పడేస్తాం. మర్యాదగా వెళ్ళిపో, అప్పుడు నిన్నేం చెయ్యం. ఇంకా మా వెనక్కి వస్తున్నావు, చంపేస్తావు నిన్ను. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే భయం లేకుండా పోతుంది ఒక్కొక్కడికి. ఒక్కసారి ఆగండ్రా, ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను చుక్కలంటే ఎలా ఉంటాయో. ఏంట్రా మీ బాస్ని పిలుస్తావా? పిలండ్రా. ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని అందరినీ పంపిస్తాను కైలాసానికి. రెడీగా ఉండండి, షార్ట్స్ తీసుకోండి. అయిపోయారు. ఇంకా వీళ్ళు మాట్లాడతారు. ఎక్కడ పారిపోతున్నావు? మాట్లాడావు కదరా రే, ఎక్కడ పారిపోతున్నావు? వీళ్ళందరూ అయిపోయారు. వెనక్కి రాయే. అరే ఈ బండి ఏంటి వెనక్కి రావట్లేదు, కష్టంగా ఉంది. అందుకే ఇంత లావు బైక్లు ఎందుకురా బాబు, లైట్ వెయిట్ ఉన్న బైక్ అయితే బాగుంది కదా. ఎక్కడికి పారిపోతున్నావురా? ఇదిగో తీసుకో. వాట్ ఏ షాట్ గురు. ఒక్కసారి ఆగు, వీడికి సరిపోదు, ఇంకొకటి ఇవ్వాలన్నమాట. ఈసారి ఇది మిస్ అవ్వదు. మిస్ అయిపోయిందిరా, చాలా అదృష్టవంతుడురా. సరే నా గన్ నుంచి తప్పించుకోలేవులే. ఓకే ఫైనలీ మనం వచ్చేసి ఈ కేసుని సాల్వ్ చేసాం. ఇప్పుడు సిటీలో కూడా మనం ఒక కేసుని సాల్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు రూల్ ప్రకారంగా మనం అయితే సిటీ పోలీస్ అయిపోయామన్నమాట. ప్రమోషన్ వచ్చేసినట్టే, కానీ ఇంకా మన టాస్క్ అయితే ఉంది. ఈ కార్ను వచ్చేసి మనమైతే డైరెక్ట్గా బార్బర్ షాప్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి దీని లోపల ఉన్న డబ్బుని మొత్తం తీసుకోమని చెప్పాలి. అప్పుడు మన టాస్క్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు డైరెక్ట్గా అతనికి ఫోన్ చేసి సో కేస్ సాల్వ్డ్ అని చెప్పాలి. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. సో వీళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేసి చెప్పిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఆఫీసర్కి ఫోన్ చేసి మనం కాలర్ ఎగరేసుకుంటూ మైకిల్ గాడి ముందు పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు షించాన్ని స్క్విడ్ డాల్ని కాపాడచ్చు. హలో మేడం, ఇదిగోండి మీ కారు డబ్బు మొత్తం బయటే ఉంది, ఒకసారి చూసుకోండి. అంతా సరిపోయింది లేదో చెక్ చేసుకోండి, ఓకేనా? ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ద సిన్సియర్ ఆఫీసర్ మిస్టర్ ధను ఇక్కడ. ఓకే ఫైనల్లీ అంతా క్లియర్గా మనమైతే ఇచ్చేస్తాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో పిఏ గారు, సిటీలో కూడా ఒక కేసుని సాల్వ్ చేశామండి, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు నేను ప్రమోషన్కి అర్హుడినేనా? 1 minute సార్, నేను వెరిఫై చేస్తున్నాను. ఓ మై గాడ్ సార్, లిటరల్లీ బ్రిలియంట్. మీరు గ్రేట్ సార్, సూపర్. సరే మీకు అనుకున్నట్టుగానే ప్రమోషన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు సిటీ ఆఫీసర్ అయిపోయారు సార్. డైరెక్ట్ గా మీకు అన్ని వస్తాయి, వెహికల్ అండ్ డ్రెస్సెస్. ఓకే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట పోలీస్ స్టేషన్ కి. అరే ఏంటి పోలీసులు అందరూ ఇందాక ఎక్కువ మంది ఉండేవారు కదా, ఇప్పుడు ఎవరు కనబడట్లేదు, అంటే అంత ఖాళీగా ఉంది. స్వాట్ ఫోర్స్ కూడా లేదు, అంటే ఇప్పుడు ఈజీగా మన వాళ్ళని మనం విడిపించేయచ్చు అనమాట. సరే లోపలికైతే వెళ్దాం. వచ్చేసారా, ఈ మైకిల్ గడ్ ఎక్కడున్నాడో మనం చూడాలి. షించాన్, స్క్విడ్ డాల్, మీరేం కంగారు పడకండి. షించాన్ గాడు నేను చాలా మిస్ అవుతున్నాను, వాడిని చూడకుండా ఉండలేకపోతున్నాను. కనీసం వాడు తిన్నాడో లేడో పాపం. ఓకే ఇప్పుడు వచ్చేసాం కదా అఫీషియల్ ఆఫీసర్ లాగా. అరే ఇక్కడున్నారా, అది మ్యాటర్. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, నేనే కొత్తగా జాయిన్ అయిన కొత్త ఆఫీసర్ని. 1 minute, నేను చెక్ చేస్తున్నాను. మిస్టర్, మీ యొక్క ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది, మొత్తం వెరిఫై చేశాను. ఓకే ఇక నుంచి మీరైతే ఇక్కడ ఉండొచ్చు. ఈ రోజు నైట్ వచ్చేసి మీరైతే ఇక్కడ ఉండబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి, క్రిమినల్స్ అయితే అస్సలు ఎస్కేప్ అవ్వకూడదు. మొత్తం మీ పైన ఉంటుంది. ఓకే ఆల్ ద బెస్ట్ సార్. మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కమాన్ గాయ్స్, తొందరగా వెళ్దాం. కమాన్ మైకల్. అరే ఏం జరుగుతుందిరా బాయ్, నాకు అర్థమైతలేదు సార్. అది మీకు ఒక విషయం చెప్పాలి సార్. నేను అది ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏంటి మైకల్, అది ఏం చెప్పబోతున్నావు? షించాన్ ఇంకా స్క్విడ్ డాల్ ఎలా ఉన్నారు? నేను రా మీ ధను అనని. నేను ఫైనల్లీ పోలీస్ ఆఫీసర్ని అయిపోయాను షించాన్. ధను అన్నా ఇది నువ్వా? నేను పోల్చుకోలేకపోయాను ధను అన్నా.
ధనువన్న ఇప్పుడు ఏం చేయబోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ధనువన్న మన ప్లాన్? తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదామా? షించాన్ నైట్ ఎవరు ఉండరు, ఇప్పుడు వచ్చేసి మనకైతే మార్నింగ్ కాబట్టి బయట ఆఫీసర్లు అందరూ ఉంటారు. ఒక్కసారిగా నైట్ కానీ. ఓకే షించాన్, అందరూ రెడీగా ఉన్నారు కదా. స్క్విడ్ డాల్ నువ్వేం కంగారు పడకు, సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు బయట ఎవరు ఆఫీసర్ లేరు, మొత్తం నేను అందరినీ చెక్ చేశాను. ఇప్పుడు రండి బయటికి, నేను తీసుకొని వెళ్తాను మిమ్మల్ని. ధనువన్న ఇప్పుడు మనల్ని ఎవరు చూడరు కదా. చూడకపోతే పర్వాలేదు ధనువన్న, సేఫ్ గా మనం ఎస్కేప్ అయిపోవచ్చా? అమ్మయ్యా ధనువన్న, నాకైతే కరెక్ట్ గా వెళ్ళి ఫుడ్ కూడా పెట్టలేదు ధనువన్న. ఆకలి అవుతుంది, మంచిగా వెళ్ళి ఇంటికాడ కుమ్మేయాలి ధనువన్న. ఆ స్క్విడ్ డాల్ కూడా ఆకలి అవుతుందంట. ఏం స్క్విడ్ డాల్? అవును ధను, నాకు చాలా ఆకలి అవుతుంది. అరే బానే అవుతుందిరా బాయ్, ఒక్కొక్కరికి ఆకలి. మీ ఆకలి నేను గిట్లా తీరుస్తా కదా. సార్ చూసిర్రా వీళ్ళు ఏం చేస్తుర్రో? చూసా ధను, నిన్ను ఇలా అస్సలు అనుకోలేదు. నువ్వు అన్ని మంచి పనులు చేసి అంతమంది క్రిమినల్స్ ని పట్టుకుంటే చాలా గొప్పవాడివి అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. చాలా తప్పు చేశావు. అందుకే ఇప్పుడే నీకు ఎటువంటి శిక్ష అయితే ఇవ్వట్లేదు, కానీ నీకు ఇచ్చిన శిక్ష ఏంటంటే నిన్ను పోలీస్ ఆఫీసర్ కింద నుంచి తీసేస్తున్నాం. ఇంకా లైఫ్ టైం పోలీస్ ఆఫీసర్ కాలేవు. అర్థమవుతుందా? సార్ కానీ వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు సార్. వాళ్ళని ఎందుకు సార్ జైల్లో పెట్టేశారు మళ్ళీ? ప్లీజ్ సార్, వాళ్ళు ఎలా అయినా బయటికి తీసుకోనండి. పోలీసులు అంటే ఆసామాసా అనుకుంటున్నారా బాయ్? దమ్ముంటే నువ్వు వాళ్ళు కనుక ఇడిపించుకుపోయినావంటే నేను లైఫ్ లో వాళ్ళు ఎవరిని నేను మళ్ళీ జైల్లో వేయనురా. అర్థమవుతుందా? మా పోలీసులు ఎంత స్ట్రిక్టో మా సార్ కూడా ఇట్లా తెలవాలిగా. ఏంటి తెలవాలరా? ఇప్పుడు నేను ఎలా తీసుకుని వెళ్ళాలి? వీళ్ళు ఇంకా చాలా సెక్యూరిటీని పెడతారేమో, నాకు అర్థం కావట్లేదు. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా కోల్పోయాను. ఈ మైకేల్ గడ్ అనుకున్నాను ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేసి ఇలా చేస్తాడని. ఇప్పుడు నేను వాళ్ళు ఎలా కాపాడాలి? నా బ్రెయిన్ పనిచేయట్లేదే. ఇంకొక దారి ఉందా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడానికి? ఎటువంటి దారి కూడా లేదు. ఎలా వెళ్తాం? అరే ఏంటిది? ఒరే మ్యాన్ హోలు అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కూడా ఒక దారి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో బాత్రూమ్ ఉంది కాబట్టి ఆ బాత్రూమ్ వాటర్ వచ్చేసి డ్రైనేజ్లోకి వెళ్ళాలి. డ్రైనేజ్ అంటే ఖచ్చితంగా ఈ మ్యాన్ హోల్ కనెక్షన్ ఉంటుంది. కానీ ఏదన్నా సొరంగాలు ఉన్నాయో మనకెలా తెలుస్తుంది? అరే దీని లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలో నాకైతే తెలియట్లేదే. సరే ఇలాంటి వాటిల్లో మనకి బాగా నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? ఇలాంటి సొరంగాలు ఎక్కడి నుంచి మొదలవుతాయో ఇప్పుడు గుర్తొచ్చింది. ద వన్ అండ్ ఓన్లీ లెస్టర్కి ఒకసారి ఫోన్ చేస్తే మొత్తం సెటిల్ అవుతుంది. ధను, మన డ్రైనేజ్ మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన డ్రైనేజ్ ఇక్కడికి వచ్చి మొత్తం కలుస్తుంది. దీని లోపలికి నువ్వు ఎంటర్ అవ్వు, కానీ కొంప అయితే అస్సలు భరించలేవు. సరేనా? పర్వాలేదు, నేను వెళ్తున్నాను. ఓరి నాయనో, ఎక్కడ పడ్డాను రా? ఓరి నాయనో, కనీసం అబ్బా గబ్బు కొడుతుంది. ఏంట్రా ఈ టనల్, నాకేం అర్థం కావట్లేదు. ఓరి నాయనో, ఇక్కడ నుంచి డ్రైనేజ్ వస్తుంది అనుకుంటా. ఒకవేళ డ్రైనేజ్ని ఇప్పుడు వదిలినట్లయితే మాత్రం డ్రైనేజ్లో మనం కొట్టుకుని పోతాం. ఆ డ్రైనేజ్ వచ్చేలోపే ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళాలి. ఇది వచ్చేసి నేరుగా మనకైతే పోలీస్ స్టేషన్కి అయితే కనెక్షన్ అయి ఉంటుందంట. కానీ కొంచెం సమయం పడుతుంది మనం అక్కడికి వెళ్ళడానికి. సరే ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ డ్రైనేజ్ వచ్చే అవకాశం ఉంది. లెస్టర్ చెప్పిన దాని ప్రకారం మనకైతే ఇదే అనుకుంటా డ్రైనేజ్కి సంబంధించింది. సో ఇక్కడ మనకైతే పైకి ఎక్కినట్లయితే ఇక్కడ హోల్స్, అదిగోండి ఇక్కడ నుంచి మనకైతే కొన్ని హోల్స్ కనబడుతున్నాయి, కొన్ని గొట్టాలు. ఈ గొట్టాల నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇదే ఎగ్జాక్ట్ గా మనకు వచ్చేసి ఆ సెల్ కున్న గొట్టం. ఇదే థర్డ్ సెల్. ఈ సెల్ లోనే స్క్విడ్ డాల్ ఇంకా షించాన్ ఉన్నారు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా హోల్ లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ కిందకి వెళ్తాం, అప్పుడు హోల్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు. ఓకే ఎంటర్ అవుదాం. అబ్బా చాలా ఘోరంగా కంపు కొడుతుంది. లోపలికి వెళ్ళాలి. కమాన్, ఇదేంటి ఇంత చిన్నగా ఉంది? కానీ గట్టిగా వెళ్దాం. లెట్స్ గో. ఓ మై గాడ్, ఎక్కడికి వచ్చాను? నేను అండర్ గ్రౌండ్లో ఉన్నాను. ఓరి నాయనా, నా పైన ఎగ్జాక్ట్గా ఈ సెల్ ఉందా? ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడే వాష్రూమ్ కూడా ఉంది. సెల్ వచ్చేసి అరే ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. షించాన్ ఇంకా స్క్విడ్ డాల్ దీనిపైనే ఉన్నట్టుగా ఉన్నారు. నేను పైకి వస్తున్నాను. కమాన్. అరే ధనువన్న, ఎలా వచ్చావు ధనువన్న పైకి? అరే నాకు అర్థం కావట్లేదు. ధనువన్న ఏంటిది? సొరంగమా ఏంటి ఇలా ఉంది చూడ్డానికి? షించాన్ నేనే తవ్వాను రా దాన్ని. పదండి తొందరగా మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అరే వాళ్ళు పట్టుకోరు. ఒక్కసారాగు, నీకు అర్థమవుతుంది కదా.
మైకేల్ ఏం చేస్తున్నావు నాన్న? పోలీస్ స్టేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా, కిందన ఏ సొరంగాలు ఉన్నాయో ఏమున్నాయో. ఫైనల్లీ మేము మా ఇంటికి వచ్చేసాం. నువ్వు అన్న ఒప్పందం ప్రకారం మేము బయటకు వస్తే మమ్మల్ని మళ్ళీ సెల్లో వేయనని అన్నావు. ఇప్పుడు ఫైనల్లీ బయటకు వచ్చాం. ఇప్పుడు మమ్మల్ని లోపల కూడా వేయలేవు. ఎలా వచ్చిర్రా బాయ్? ఏం చేస్తుర్రా మీరు? పోరా పుస్కే, ఇందాక ప్రెసిడెంట్ గారి ముందు వాడు ఛాలెంజ్ చేశాడు. సో మనం బయటకు వస్తే మళ్ళీ సెల్లో వేయనన్నాడు. మనం బయటకు వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఆగండి. అంతా సరిపోయింది, కానీ ఒక్కడు మిగిలిపోయాడు. దీనికి అంతటికి కారణం ఆ మిస్టర్ ఫిక్సిట్ గాడు. గాయస్, నెక్స్ట్ మీరే చెప్పాలి. దీనికి అంతటికి కారణమైన మిస్టర్ ఫిక్సిట్ గాడిని ఏం చేద్దాం? ధనువన్న మన వాళ్ళు చెప్తారు కదా నెక్స్ట్ ఎపిసోడ్ లో వాడిని ఏం చేయాలో.